హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఊహించని అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మనకు రేషన్ కార్డులకు సంబంధించి పలు సమాచారాన్ని అందిస్తూనే ఉంది, అంటే అనేక సమాచారాన్ని అందిస్తుంది. మరి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇక్కడ భారీ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. అలాగే ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలి, ఈ నెల 30 లోపు మనకు ఇలా చేయాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మొత్తానికి రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే సరి చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కొత్త రేషన్ కార్డులతో పాటు మరి ఇక 2 పథకాలను కూడా అమలు చేయబోతోంది. మరి ఆ విషయాలన్నీ కూడా మనం ఇక్కడ క్లారిటీగా తెలుసుకుందాం. ఎందుకంటే రేషన్ కార్డు ఉంటేనే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాలు అయితే మీకు రావడం జరుగుతుంది. మరి 6 గ్యారంటీల్లో మరొక 2 గ్యారంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్నవారు, అలాగే కొత్త రేషన్ కార్డులకు మనకు 1 కోటి మందికి వరకు కూడా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు. వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ అవుతున్నాయి. మరి వారికి కూడా మేలు జరుగుతుందన్నమాట. మరి ఏ పథకాలు అమలు చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎవరికి మేలు చేస్తారు, మొత్తానికి రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ఈ నెల 30 లోపు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు చాలా క్లారిటీగా అర్థమయ్యే విధంగా కూడా మీకు అప్డేట్ అయితే తీసుకొచ్చాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది, ఎదురుగా ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు, తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు, ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం అందరికంటే ముందుగా మీకు తెలియాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి. నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. మరి పాత రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మనిషికి 6 కేజీల చొప్పున ఈ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. గతంలో ఇస్తున్నటువంటి దొడ్డు బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ప్రజలు తినలేక ఆ దొడ్డు బియ్యానికి ప్రభుత్వానికి 40 రూపాయల పైన ఖర్చు అవుతుంటే ఇక్కడ మార్కెట్లో మనకు ఈ యొక్క రేషన్ బియ్యాన్ని 10 రూపాయల నుంచి 15 రూపాయల లోపు అమ్మేసి సన్న బియ్యాన్ని తీసుకుంటున్నారు. మరి ఇట్లా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచించి మరి రేషన్ దుకాణాల ద్వారానే సన్న బియ్యాన్ని ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పి మరి సన్న బియ్యం పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. గత నెల నుంచి కూడా, ఏప్రిల్ నుంచి కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ మే నెల నుంచే ఈ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మరి పాత రేషన్ కార్డుదారులంతా కూడా ఇప్పటికే 1 నెల సన్న బియ్యం తీసుకున్నారు కాబట్టి వారికి తెలిసి ఉంటుంది. మరి ఇక్కడ రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు ఉన్న వారికి యథావిధిగా సన్న బియ్యం పంపిణీ అవుతుంది. మరి రేషన్ కార్డులు లేవు, గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డులు లేక చాలామంది ఇబ్బంది పడ్డారు. మరి రేషన్ కార్డులు లేని వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టడం జరిగింది. మరి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మహిళా యజమానురాలుగా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోమని చెప్పి ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నారు అంటే ప్రభుత్వం 10 నుంచి 20 లక్షల రేషన్ కార్డులు మాత్రమే వస్తాయి, అప్లై చేసుకుంటారని చెప్పి ఊహించినా కూడా ఊహించిన దానికంటే మీ సేవ ద్వారా ఎక్కువగా దరఖాస్తులు అందడం జరిగింది ప్రభుత్వానికి. మరి
కోటి రేషన్ కార్డుల వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. మరి వాళ్ళ అర్హతలను బట్టి మీకు ఈ కొత్త రేషన్ కార్డులను కేటాయిస్తూ ఉన్నారు. అంటే గతంలో మాదిరి పేపర్ కార్డులు కాకుండా ఇక్కడ పీవీసీ కార్డు, ఏటీఎం కార్డు మాదిరి ఒక స్మార్ట్ కార్డు మాదిరి ఇక్కడ పౌర సరఫరాల శాఖ మంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇటువంటి రేషన్ కార్డులనే ప్రింటింగ్కి అయితే ఇచ్చాం. మరి ఇటువంటి రేషన్ కార్డులనే మీకు ఇక్కడ పంపిణీ కూడా చేస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించారు. మరి ఈ నెలలోనే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా అంటే పంపిణీని కూడా మొదలు పెట్టబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారంతా కూడా సన్నబియ్యాన్ని పొందుతున్నారు కాబట్టి మరి ఇక్కడ కొత్త రేషన్ కార్డులు కనుక ఇస్తే మరికొంతమందికి మేలు జరుగుతుందని చెప్పేసి కొన్ని మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం పెరుగుతుంది, ఆ పంపిణీ కూడా చేస్తుందన్నమాట. మరి ఇప్పటికే పాత రేషన్ కార్డుదారులందరికీ కూడా ప్రభుత్వం అందించేటువంటి పథకాల డబ్బులు అనేది అందుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా అందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కొత్త రేషన్ కార్డుదారులకు కూడా రేషన్ కార్డు అనేది వచ్చేస్తే వారికి కూడా మనకు కొన్ని పథకాలు అయితే అందడం జరుగుతుంది. అలాగే ఇక్కడ రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ముఖ్యంగా పిల్లల పేరును యాడ్ చేసుకోవడానికి చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. మరి పిల్లల పేర్లు అందరూ కూడా యాడ్ అయిపోయాయి. దరఖాస్తులు ఆల్రెడీ మీరు చెక్ చేసుకున్నారు మీ ఫోన్లో, మన ఛానల్లో వీడియోస్ చూసి చాలామంది మన సబ్స్క్రైబర్స్ చెక్ చేసుకోవడం జరిగింది పిల్లల పేర్లు యాడ్ అయ్యాయా లేదా అని చెప్పేసి. మరి పిల్లల పేర్లు యాడ్ అయిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా 5 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లల్ని కనుక మీరు యాడ్ చేస్తుంటే మీ పిల్లలకు ఆధార్ సెంటర్కి తీసుకెళ్ళి ఫింగర్స్ అప్డేట్ చేయించి తర్వాత రేషన్ దుకాణానికి వచ్చి ఈ పాస్ మిషన్లో మీ పిల్లల దగ్గర ఈకేవైసీ అనేది చేయించాలి. మరి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకొని ఈకేవైసీ కార్యక్రమాన్ని పూర్తి చేయండి. పిల్లల పేర్లు కొత్తగా యాడ్ చేసిన వాళ్ళు, అది కూడా 5 నుంచి 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే. మరి ఇక ఈ రేషన్ కార్డులను కూడా ఈ నెలలోనే పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం తాజా సమాచారాన్ని అందించడం జరిగింది. మరి ఈ రేషన్ కార్డుల ప్రక్రియ ముగిసిపోయిన తర్వాత అంటే రేషన్ కార్డులన్నీ కూడా పంపిణీ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏం చేయబోతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు 2 పథకాలను అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా మొట్టమొదటిగా రేషన్ కార్డు కలిగిన వారికి మహిళలందరికీ కూడా ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మరి 2,500 రూపాయల పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైందన్నమాట. మరి 2,500 రూపాయల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గమనించి ప్రతి మహిళ కూడా ఈ 2,500 రూపాయల పథకానికి అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఈ పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి అంటే ఈ రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు పంపిణీ అయిపోయిన తర్వాత ఈ మహిళలకు ఈ ప్రతి నెల 2,500 రూపాయల పథకాన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉందన్నమాట. మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా మహిళలనే కాదు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మరి కొత్త పింఛన్లను కూడా 2 కేటగిరీల వారికి ఇస్తామని చెప్పి మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు తెలియజేశారు. ముఖ్యంగా వితంతువులకు మరియు వికలాంగులకు ఈ కొత్త పింఛన్లకు అవకాశం అనేది ఇస్తామని చెప్పారు. మరి పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా లేకపోతే మహాలక్ష్మి ప్రతి నెల 2,500 రూపాయల పథకానికి అప్లై చేసుకోవాలన్నా కూడా మనకేంటంటే తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డు అనేది అవసరం. మరి రేషన్ కార్డు లేకపోతే మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే లేదనమాట. మరి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. రేషన్ కార్డు లేకపోతే మీకు యొక్క పథకాలు అమలయ్యే అవకాశమే లేదు. మరి రేషన్ కార్డుల ప్రక్రియను ఈ విధంగా చేపడుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. మరి ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక రేషన్ కార్డులన్నీ కూడా పంపిణీ అయిపోయిన తర్వాత ఈ 2 పథకాలను కూడా కొత్త పింఛన్ల మంజూరుతో పాటు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల పథకాన్ని కూడా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది. మరి రైతులంతా కూడా అంటే ఎవరైతే ఈ రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా జాగ్రత్తగా ఈ కొత్త రేషన్ కార్డులను అయితే పొందండి. కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాతే మనకు ఈ 2 పథకాలు కూడా అమలు అవుతాయి. అలాగే మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిన వెంటనే మొట్టమొదటిగా అమలయ్యేది మనకు సన్నబియ్యం పంపిణీ అనమాట. మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ప్రతి నెల కూడా ఈ సన్నబియ్యాన్ని అయితే తీసుకోండి. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను ఈ నెలలోనే విడుదల చేయబోతుంది. మరి ఈ రేషన్ కార్డులతో పాటు మరొక 2 పథకాలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి అమలు చేయబోతోంది. మరి ఇదే అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి
ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.